హాయ్ వెల్కమ్ టు జీ9 న్యూస్. గత 10 రోజుల నుంచి బి కొత్తకోట మండలం గుమ్మ సముద్రం దగ్గర జరుగుతున్న భూమి తగాద ఒక్కో రోజుకు ఒక్కొక్క మలుపు తిరుగుతూ పోతుంది. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఆరోపిస్తున్నారో వాళ్ళు మాత్రం మళ్ళీ పార్టీ ఇప్పుడు వైసీపీ సింగిల్ విండో వైసీపీ సింగిల్ విండో ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీలో చేరడానికి ట్రై చేస్తున్నారని చెప్పని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే వీళ్ళ కేసులు తప్పించుకోవడానికి ఏమైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, డబ్బులు ఉంటే చాలు అనే విధంగా ముందుకు పోతున్నారు. బట్ ఆ అరుణ అనే మహిళా రైతు ఎప్పుడైతే కేసు పెట్టారో కేసు కూడా కొంతవరకు తీసుకోలేదు వాళ్ళు పోలీసు వాళ్ళు. తర్వాత ఒక మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి గారు చెప్తే దాన్ని ఇప్పుడు కేసు ఫైల్ చేశారు. ఇదే విధంగా ఇదే సిఐ గారు మరి ఎవరు ప్రేరేపించారో తెలియదు, కానీ వాళ్ళ మీద కూడా అంటే ఆమె ఒక్కటి ఉంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ బెంగళూరులో ఉంటే వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మనతో నారా లోకేష్ శివసేన నాయకులు సురేష్ యాదవ్ గారు ఉన్నారు. అతను ఇక్కడికి వచ్చాడు, ఎందుకు ఏంటి అనేది అతన్ని అడిగి తెలుసుకుందాము. ఆమెకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు అనేది అతన్ని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు నమస్తే. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు అన్న? బాగున్నాను అన్న. గత 5 ఏళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక టీడీపీ కార్యకర్తలు ఎంతోమంది పొంగునూరులో కూడా మీ మీద కూడా ఎన్నో కేసులు పెట్టారని నేను అనుకుంటున్నాను. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో చాలా భూ కబ్జాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది వైసీపీ నాయకులు భూమి కబ్జాలు చేసి ఇది మా ల్యాండ్ అని చెప్పని ఒక మహిళా రైతుని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ రైతుకు మీకు కూడా విన్నవించుకున్నారని చెప్పని తెలిసింది మాకు. ఇలా ఆమెకి ఏ విధంగా మీరు న్యాయం చేయబోతున్నారు అన్న? ఇక్కడ తంబాలపల్లిలో బాధితులు కుప్పల కొద్దీ ఉన్నారన్న. అందులో అక్కగారిదే కాదు చాలామంది ఉన్నాయన్న. తంబాలపల్లిలో కబ్జాలు అయితే విషయంలో ప్రతిదూరు బాధితులే ఉండారన్న. ఇన్ని రోజులు భయభ్రాంతులకు గురి చేసి ఈ తంబాలపల్లి నియోజకవర్గంలో భూ దందాలు భూ అక్రమణలు చేశారన్న. కానీ ప్రభుత్వాలు మారాయి, ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుందన్న. దౌర్జన్యాలు అవినీతి పనులు ఈ ప్రభుత్వం చేయదన్న. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరమైన చర్యలను ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే పెద్దలు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారన్న. వీళ్ళు అధికారులు అయితేనేమి ఇంకెవరైతే ఉన్నారేమో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అయితే తప్పవన్న. ఇందులో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తంబాలపల్లి యొక్క నియోజకవర్గం యొక్క భూ దందాలు భూ కబ్జాలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసన్న. ఈ యొక్క సమాచారాన్ని కూడా అందరూ కూడా నాదనే కాదన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సమాచారాన్ని పెద్దలకు కూడా చేర్చారన్న. అది దగ్గరలో ఇక్కడ ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకు వెళ్తుందన్న. సురేష్ గారు ఈ విషయం చెప్పండి. ఆ మహిళా రైతు అరుణ అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆమె కేసు పెడితే ఫస్ట్ తీసుకోలేదు, తర్వాత మీరే ఎవరు చెప్తే మినిస్టర్ చెప్తే చేశారని చెప్పని మాకు తెలిసింది. బట్ మళ్ళీ రిటర్న్గా ఆమె మీద కూడా ఆమె పిల్లల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని. ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఎంత దుర్వ్యోగం చేస్తున్నారు ఇక్కడ అనేది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు అన్న? గత 5 సంవత్సరాల్లో అత్యంత ప్రాముఖ్యగాంచినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఎంత నిర్లక్ష్యంగా దాన్ని వాడుతున్నారంటే ఈరోజు చూసేది ఎస్సీ ఎస్టీల మీద ఈరోజు అట్రాసిటీ కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు చట్టపరంగా దాన్ని ఎవరి మీద ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాంటి సందర్భాలు ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈరోజు పోలీస్ వ్యవస్థ అయితేనేమి రెవెన్యూ వ్యవస్థ ఏమి పూర్తిగా దాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారన్న. ఇక్కడ నాట్ ఓన్లీ తంబాలపల్లి అయినా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అన్నీ కూడా తప్పుడు కేసులు తప్పుడు ఇబ్బందులు పెట్టే ఈరోజు కేసులు పెట్టారన్న రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎవరో ఒకరిని ప్రలోభాలు పెట్టి పాపము వాళ్ళు మీరు ముందుకెళ్ళండి కేసులు పెట్టండి ప్రలోభాలకు గురి చేసి పెడుతున్నారు తప్ప ఇక్కడ అధికారులు అందరూ కూడా కుమ్మక్కై పెడుతున్నారు తప్ప ఇంకొక విషయం కాదన్న. కానీ ఎవరు ఎన్ని ఇబ్బందులు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పని తను చేసుకుపోయి చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఏ అధికారి పైన కూడా ఖచ్చితంగా ఉంటాయన్న. దాంట్లో ఎలాంటి సందేహం లేదన్న. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే తంబాలపల్లిలో బాధ్యులు ఉన్నారో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయితేనేమి ఇంకా తప్పుడు కేసులు అయితేనేమి వీళ్ళందరూ కూడా చట్టపరంగా ఏదైతే న్యాయం తన పని తను చేసుకుంటూ పోయే విధంగా ఇలాంటి కేసులు బాధితులందరూ కూడా ఆల్రెడీ లోకేష్ పాదయాత్ర అన్నగారి పాదయాత్ర అప్పుడు కూడా చాలామంది తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు కేసులు బైఠాయించారన్న. ఇక్కడే కాదు తంబాలపల్లి పొంగునూరులో కూడా వాళ్ళందరూ కూడా బాధితులు జైలు పాలయ్యారు, కొంతమంది పరారులో ఉన్నారు. వీళ్ళందరూ తప్పుడు కేసులు ఉన్నాయన్న. ఖచ్చితంగా నారా లోకేష్ అన్నగారు అయితేనేమి పూర్తిగా దీనికి బాధ్యతలు వహించి ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. అలాంటి ఎటువంటి డౌట్ లేదన్న. సార్ ఇప్పుడు మాకు ఇంతకుముందు తెలిసిన విషయం ఏంటంటే ఈ కేసులు తప్పించుకోవడానికి ఇప్పుడు ఎవరైతే ఆ మహిళా రైతును వేధిస్తున్నారో ఇంకా కొంతమంది ఇక్కడ బీ కొత్తకోటలో కానీ కొంతమంది జనసేన పార్టీలో జాయిన్ కావాలని చెప్పని చూస్తున్నారు అని చెప్పాను.
ఇటువంటి వాళ్ళు పార్టీలో చేర్చుకుంటే ఇప్పుడు జనసేన పార్టీ అనేది టీడీపీతో అందరూ ఆలోచనలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు చేర్చుకొని వాళ్ళ కేసుల గురించి తప్పించుకోవడానికి చేరాలనుకుంటున్నారు. రేపు నాడు మళ్ళీ వీళ్ళు పార్టీ మారకుండా ఉంటారా? అన్న, ఈ విషయమే ఆల్రెడీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట హెచ్చరించారన్న. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అంటే గతంలో ఎవరైతే వైసీపీలో ఉండి వైసీపీకి పనిచేసి ఈరోజు ప్రభుత్వం మారి తమ పనులకు, తమ లబ్ధిదారులకు, తమ స్వలాభం కోసం ఈరోజు పార్టీ విజయం సాధించిన వెంటనే కండువాలు మార్చుకొని అంటే వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఈరోజు పార్టీలో మారుతున్నారు తప్ప అంటే వాళ్ళ మీద వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసము, వాళ్ళ అనుచరులను కాపాడుకోవడం కోసము ఈరోజు ఇలాంటి పార్టీలు కండువాలు మారుతున్నారు తప్ప అంటే అధ్యక్షుల వారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుల వారు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే 5 సంవత్సరాలు మన పార్టీ జెండా కప్పుకొని కరుడుగట్టినటువంటి టీడీపీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి న్యాయం చేయండి. గత ప్రభుత్వంలో ఎవరైతే కండువాలు వేసుకొని పార్టీలు మారి ఈరోజు స్వలాభం కోసం వస్తున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితులను చేర్చుకోవద్దని కరాఖండిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇలాంటి కూటమిలో జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, టీడీపీ 3 పార్టీల కూటమి కాబట్టి ముగ్గురు యొక్క నిర్ణయాలతోనే ఇక్కడ పార్టీలో చేర్చుకుంటారన్న. ఎట్లాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చి వాళ్ళ స్వలాభాల కోసం పార్టీ మారితే తప్ప ఎక్కడ ఉపేక్షించే పరిస్థితి ఉండదన్న. ఈ తంబాలపల్లిలో మీలాంటి వాళ్ళ నాయకుల గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. భూ కబ్జాలు చేసుకొని కాబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏమి సలహా ఇవ్వగలరు? నాకు ఖచ్చితంగా నా వంతుగా ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి నేను న్యాయం చేసే దిశగానే ఫైట్ చేస్తానన్న. కష్టకాలంలో ఎవరైతే పార్టీలకు అండదండగా ఉన్నారో, ఎవరైతే ప్రలోభాలకు, కేసులకు ఎవరైతే గురయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే వినియోగించుకుంటానన్నా. సురేష్ యాదవ్ అని నేను తంబాలపల్లి నియోజకవర్గంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి స్వయంగా నేనే అండగా ఉంటానన్నా. ఎందుకంటే ఆల్రెడీ నా మీద గతంలో దాదాపు 14 నుంచి 15 కేసులు పెట్టారన్న. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వాలు మారాయి. గత ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వాలు ఎటువంటి అరాచకాలు, అవినీతి పనులు చేయదు. ఎందుకంటే ప్రజల దగ్గరికి ప్రజల పాలన అన్నట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీ 164 సీట్లు ఇచ్చారన్న. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలు నచ్చక, అవినీతి కార్యక్రమాలు నచ్చక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక మ్యాంట్రీ అనేది ఒక న్యాయం ఇచ్చారన్న. ఆ న్యాయాన్ని కందుబద్దలై ముందు చేసిన వాళ్ళ మీద మనం ప్రతీకార చర్య కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి, శాంతియుత వాతావరణంలో మన రాష్ట్ర ప్రభుత్వం నడిపించాలనే దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న. నేనేమంటానంటే ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ ద్వారా ఎవరైతే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారో వారి చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తున్నానన్న. ఈ విషయము ఇంకో విషయం సార్, ఈ ల్యాండ్ విషయంలో కొంతమంది రాజకీయ రంగు పులుపుతున్నారు. మేము జనసేన నాయకులు మమ్మల్ని కాపాడండి, వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారు చెప్పని, ఆమె వైసీపీ నాయకురాలు అని చెప్పని వాళ్ళు చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ కూడా ఆ విధంగా వాళ్ళని ప్రేరేపిస్తున్నాయి. వీళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈరోజు సలాభాల కోసం గతంలో ఎవరైతే ఏ పార్టీల్లో పనిచేశారని స్థానిక లీడర్లకు, స్థానిక ప్రజలకు తెలుసు. ఏ ప్రభుత్వంలో ఉన్నారు, ఏ ప్రభుత్వంతో, ఏ నాయకులతో వీరు నడిచారని. ఈరోజు అవినీతి చేసి, దందాలు చేసి, కబ్జాలు చేసి ప్రభుత్వాలు మారాయి కదా, మేము కూడా మారి మా యొక్క కేసుల్ని మేము సేఫ్ జోన్లో ఉంటామంటే ప్రభుత్వాలు ఒప్పుకోవన్నా. ఇలాంటి బాధితులందరూ కూడా స్థానిక లీడర్లు కూడా గమనిస్తారు. మీరు ఏ కేడర్లో ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేదన్నా ఖచ్చితంగా అవన్నీ కూడా ఆ చిట్టా అనేది బయటికి తీస్తారన్న. పార్టీలు మారన ఈరోజు వాళ్ళు మేము సేఫ్ జోన్లో ఉంటామనేది ఆశాభావం అన్న. ఉన్నప్పుడు కూడా పార్టీలో ఉంటారు తప్పితే ఈరోజు వాళ్ళు చేసిన చిట్టా అనేది చట్టపరమైన చర్యలు అనేది తప్పకుండా తీసుకుంటారన్న పార్టీలో ఉన్నప్పుడు కూడా. థ్యాంక్ యూ సురేష్ గారు. మీ తరపు నుంచి ఈ కూటమి ప్రభుత్వం నుంచి బాధితులందరికీ న్యాయం చేయాలని చెప్పని మరోసారి విన్నవించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న.